హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒరిస్సా అత్త తెలంగాణ కోడలు. ఈరోజు మా అత్తమ్మ బొబ్బర్ల కర్రీ చేస్తుంది ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత బొబ్బర్లను సన్నని మంట మీద వేయించుకోవాలి. మా అత్తమ్మ వాళ్ళైతే ఒరిస్సా భాషలో దీన్ని కోటింగ్ సాగ్ అని అంటారు. కొంచెం సేపు వేయించుకుంటుంది మా అత్తమ్మ. వేయించిన బొబ్బర్లను కుక్కర్లోకి తీసుకుంటున్నారు. చూడండి, కొంచెం రెడ్ కలర్ వచ్చేసినాయి, మంచిగా వేగిపోయినాయి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి తొందరగా ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయాయి చూడండి. మళ్ళీ వేరే కడాయిలోకి తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం వాటర్ తక్కువ అయింది కుక్కర్లో, అందుకే డ్రై అయిపోయాయి. మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 వరకు ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కొంచెం వేడైనాక ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొన్ని వెల్లుల్లి వేసుకున్నాక అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న బొబ్బర్లను పోపులో వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం బొబ్బర్లు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కారం అవి వేసాం కదా, అవి ఒక 5 మినిట్స్ వరకు ఉడికిందంటే కారం అనేది అనిపించదు. చూడండి. ఓకే, బొబ్బర్ల కూర రెడీ ఫ్రెండ్స్.